వెల్కమ్ టు వార్త. నేను దేవా. మే 10వ తారీఖున తెలంగాణకు ప్రధానమంత్రి మోడీ పర్యటన ఆల్మోస్ట్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అంటే మోడీ 8,000 కోట్ల పనులకు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వస్తున్నారని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఉన్నారు. చెప్పండి సార్, మే 10వ తారీఖున మోడీ వస్తున్నారు. 8,000 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తున్నారని రామచంద్రరావు చెప్పుకొచ్చారు. మోడీ గారు రావటం సంతోషమే. ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి వస్తే ఎవరైనా హర్షిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వ్యతిరేకిస్తాం. ఇప్పుడు వ్యతిరేకించే సందర్భం లేదు. కానీ ఇక్కడ ఆయన చేయాల్సింది విభజన హామీలు ఏమయ్యాయి, దానికి వచ్చినప్పుడు రేపు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాం. మన తెలంగాణ ఏర్పాటు సందర్భంలోనే అనేక హామీలు అందులో పొందుపరచబడ్డాయి. ఒక్క హామీ కూడా కేంద్రానికి సంబంధించి కొన్ని ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ ప్రధానమైన హామీలు ఇరిగేషన్ సంబంధించి చంద్రబాబు గారు మీతో బాగున్నాడు కాబట్టి పోలవరానికి ఇచ్చేశారు జాతీయ హోదా. కానీ మరి ఇక్కడ మన కాళేశ్వరానికి ఇవ్వలేదు. దాంతోపాటు ఇప్పుడు కనీసం పాలమూరు రంగారెడ్డి కన్నా ఇవ్వాలి. దానిపైన మంచి వార్త చెప్తే మీరు ప్రకటన చేస్తే సంతోషపడతాం. అలాగే బయ్యారం ఉక్కు కర్మాగారం ఉంది. అనేక మంది పోరాటాలు చేశాము. అందులో ఆ అంశం కూడా అప్పుడు నేనే దాన్ని అసెంబ్లీలో రేజ్ చేయటం పెద్ద సమస్య. దానికి సంబంధించి ఏదో మాట చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకు అనేక విద్యా సంస్థలు, ఐఐటీలు కానీ లేకపోతే ఐఐఎంలు కానీ ఆ రోజు హామీ ఇచ్చినవి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా చెప్పాలి. ఆ తర్వాత ఇవాళ తెలంగాణలో ఆర్థిక సంక్షోభం, అంటే ధనిక రాష్ట్రం అయినా సరే పాత దానికి కొనసాగింపు జరుగుతూ ఉంది. బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి, అప్పులు పేరుకుపోయి ఉన్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి. కొంత ఆర్థిక సహాయం మీరు ఇవ్వాల్సిన నీతి ఆయోగ్ కానీ లేకపోతే ఇతర దీని నుంచి కానీ బకాయిలు ఏమేమి ఉన్నాయో చూసి మీరు అదనంగా ఇవ్వకపోయినా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలన్నా మీరు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే సంతోషం. అదే పద్ధతిలో ఆఖరిగా నేను అనేది ఏంటంటే, మన యుద్ధం సంబంధించి ఇవాళ యుద్ధ ప్రభావం డైరెక్ట్గా మనకు లేదని మనం అనుకుంటున్నాం, కానీ అది పరోక్ష ప్రభావం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉంది. దానిలో మన భారతదేశం కూడా దానికి ఒక విక్టిమ్గా మారింది, బాధితులుగా ఓ బాధ్యత దేశంగా తయారైంది. దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు మీరు ఏమీ మాట్లాడలేదు అనేది కూడా మాకు బాధ ఉంది. ప్రధానమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడలేదు? దానికి సంబంధించి ఒకనాడు అలీన ఉద్యమానికి నాయకత్వం వహించిన దేశంగా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే ట్రంప్ అవమానకరంగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, స్నేహితుడు అంటూనే అనేక పర్యాయాలు అవమానకరంగా మాట్లాడాడు. దానిపైన కనీసం ఒక్కసారైనా అతనికి ఇది కరెక్ట్ కాదని చెప్తే 140 కోట్ల మంది ప్రజలు మేము అందరం సంతోషంగా ఉండేవాళ్ళు. ఆత్మాభిమానం, మా ప్రధానమంత్రి పార్టీ లేదని సరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆత్మాభిమానం సమస్య వచ్చినప్పుడు గట్టిగా ఎవరినైనా ఎదిరిస్తారని ఆ మంచి సంకేతం వచ్చేది కదా. అటువంటి అన్నిటి కూడా మీరు కొన్ని సమాధానం చెప్పాలి, కొన్ని ప్రకటన చేయాలి, కొన్ని ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు మంజూరు చేయాలి. అదేవిధంగా ఈ తెలంగాణ కూడా దేశంలో భాగమే అనేది ఒక విశ్వాసం కల్పించి వెళ్తే సంతోషం అని మేము. సార్, రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని అయితే కేంద్రం చెప్పుకొస్తుంది, కానీ బంకుల వద్ద బారులు తీరున్నారు వాహనదారులు. దీన్ని నేను చెప్తుంది కూడా అదే. రాష్ట్రంలో ఏం లేదు, కొరత లేదని చెప్పి అందరూ చెప్తున్నారు. ముఖ్యంగా కేంద్రానికి సంబంధించి కొరత లేకపోతే ఎందుకు వందల బళ్ళు అక్కడ ఉన్నాయి, పెట్రోల్ బంకుల దగ్గర ఎందుకు ఉన్నాయి? వాళ్ళు హోర్డింగ్ చేసేవాళ్ళు కాదు. మోటార్ సైకిల్కి నిత్యం అవసరమయ్యేటువంటిది ఎందుకు దొరకట్లేదు? ఎందుకు అట్లా క్యూ నిలబడాల్సి వస్తుంది? చెప్పాలి. గ్యాస్కు సంబంధించి నెల ముందు బుక్ చేసుకున్నా కూడా ఇంతవరకు ఎందుకు రావట్లేదు? అది కూడా చెప్పాలి. అందువలన అది ఎవరిది తప్ప ఒప్ప అనేది దాని జోలికి కాదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారా లేదా, ఆ ఇబ్బందిని పరిష్కారం చేయడానికి కేంద్రంగా మీరేం చేస్తున్నారు, రాష్ట్రంగా వారేం చేస్తున్నారు, ఇద్దరు సమన్వయం చేసుకోండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండమని కోరుతూ దీని అంశం పైన రేపు మేము 4వ తారీఖున పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉన్నాం. దీని సమస్య పైన కమ్యూనిస్ట్ పార్టీగా త్వరితగతిన సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాం.
చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మే 4వ తారీఖున ఈ డీజిల్ కొరత, గ్యాస్ కొరతపై అయితే మాత్రం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నామని అయితే మాత్రం సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.